జై గురుదత్త శ్రీ పరమేశ్వరి దేవి నీలకంఠేశ్వర స్వామియే నమః. కుర్నీల ఐక్యత వర్ధిల్లాలి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. మురళి ಇಲ್ಲ ಫೋಟೋ ఇంటి పేరు సంతకం ఫోన్ నంబర్. ఈ జిల్లా కమిటీ క్యాలెండర్ విషయంలో కొంత నాకు బాధ అనిపించింది. యాక్చువల్గా కమిటీ ఒకటి ఏర్పాటు చేసి క్యాలెండర్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఆలోచన చేసి ముందుకు వెళ్ళేవాళ్ళము. మరి ఎందుకో గత 2 ఏళ్ళ నుంచి నాకు పిలుపు రావడం లేదు. అందుకే నేను లేనేమో అని బాధపడ్డది వాస్తవమే. ఆ లీడర్షిప్ లో లేదేమో అని చెప్పి కొంత బాధపడింది. డెసిషన్ తీసుకున్నారు అనేది చెప్పిన నేను. డెసిషన్ ఎట్లా జరిగింది, ఎవరు చేసినారు అంటే వాస్తవం చెప్పాను. ఆయన ఒక్కటే చాలా జిల్లా కమిటీకి అని అన్నా. దానికని నేను ఇవ్వనప్ప. ఒక కమిటీ ఏర్పాటు అయినాక, ఒక క్యాలెండర్ కమిటీ ఏర్పడినాక డెసిషన్ తీసుకోవాలి. డెసిషన్ తీసుకునేది ఒక వారమో ఒక 10 మందో 20 మందో ఉండాలా. కనీసం ఒక కమిటీ అనేది ఉండాలా, డెసిషన్ తీసుకోవాలా. ఒక్కడు చేసుకుంటే నేను చేయలేను అని చెప్పిన. అదే నేను చెప్పడం. కాబట్టి ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నామంటే సంఘపరంగా, వ్యక్తిగతంగా కాదు. ఇది సంఘం కాబట్టి ఒక 10 మందో 11 మందో 20 మందో కలిస్తే డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఆ విధంగా జరగలేదు. నాకు పిలుపు రాలేదు. నేను డెసిషన్ తీసుకున్నా నాకు తెలియదు. యాక్చువల్గా ప్రతి డెసిషన్ నేను ఉండేవాడిని, మా బ్రదర్ ఉండేవాళ్ళు. ఎవరు లేరు కాబట్టి మళ్ళీ మీ ఏ విధంగా చేసుకున్నారేమో, ఒంటరిగా చేసుకున్నారేమో. కాబట్టి నేను ఇష్టపడలేదు అని చెప్పింది వాస్తవము. కాబట్టి అది పొరపాటున జరగవచ్చు. నాకైతే మనస్తాపన గురి చేసి వాస్తవమే. ఫ్రాంక్గా చెప్తున్నా సార్, వేరే ఏం కాదు. అంటే నేను కూడా ఉన్నాను కాబట్టి, ఒక రాష్ట్ర స్థాయి కావచ్చు, జిల్లా కమిటీ కూడా లీడర్గా ఉన్నాను కాబట్టి నోటీసులు ప్రతి సంవత్సరం వచ్చేది. గత 2 ఏళ్ళ నుంచి లాస్ట్ ఇయర్గా నేను ఉన్నట్టుండి అంతకుముందు నేను లీడర్గా ఉన్నాను. క్యాలెండర్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఉన్నట్టుండి తీసేసాను వితౌట్ అన్ నాలెడ్జ్. కొంచెం బాధ వేసింది. కొత్త వాళ్ళని పెట్టారు. తీసేసిన అవసరం ఉందా కష్టం కాలే. అంతకుముందు ఉన్నాను నేను ఒక 2 ఏళ్ళు. క్యాలెండర్లో పేరు కూడా ఉంది. తర్వాత ఉన్నట్టు తీసేస్తారు. వాళ్ళు ఎందుకు మనస్తమం కలిగిందో వాళ్ళు అర్థం కాలే నాకు. ఆ లీడర్షిప్కి, ఆ కమిటీకి, ఆ లీడర్షిప్ లేదా కమిటీకి నేను పనికిరానని చెప్పి తీసేసారు తెలియదు. ఓకే, నేనైతే రెడీ, నేను ఉన్నది కాదు. కాబట్టి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు గతంలో ఉన్న వాళ్ళని కూడా పిలవాలి, తీసుకుని డెసిషన్ తీసుకుంటే బాగుండేది. దానికి కొంత నాకు మనస్తమం గురైంది వాస్తవమే. కాబట్టి నాకు బాధపడింది వాస్తవమే. ఆ విషయం నేను చెప్పిన, ఎవరు డెసిషన్ తీసుకున్నారు కాబట్టి నేను ఇవ్వదలుచుకోలేదని చెప్పి ఫ్రాంక్గా చెప్పారు. సరే, ఏదైతేనేమి నేను సంఘపరంగా ముందుకు ఉండేవాటి వ్యక్తినే. నేను సంఘం అంటే చాలా ఇష్టము. వీలైనంత వరకు ఎంతో ఇంతగా సహాయ ధన రూపంగా కానీ, వస్తువు పైన కానీ, వ్యక్తిగతంగా కానీ సహాయం చేసే వ్యక్తిత్వం నాలో ఉంది. ఎందుకంటే నేను కూడా RSSలో లేదు, విశ్వ పరిషత్లో లేదు, ఇంకొక దేశభక్తి విషయాల్లో కూడా నేను ముందు ఉండేటువంటి వ్యక్తిని. శాతయుత సహాయ సహకారం అందించే వ్యక్తిని నేను. కాబట్టి అటువంటి విధానంలో నేను ఉన్నందుకు కొంచెం మనస్తాపన గురైంది వాస్తవమే. అది నన్ను హట్ చేసిన వాస్తవమే. దానికి మళ్ళీ ఆ లీడర్షిప్ ఎవరో నాకైతే తెలియదు. ఆ డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఆ లీడర్షిప్ నేనైతే కొంత మనస్తాపన గురైంది వాస్తవము. ఇది నా వ్యక్తిగతం. పోతే సంఘంగా నేను ఏది చేయగలుగుతానో చేయగలుగుతున్నాను. మీకు తెలుసు అది. కాబట్టి వేరే అందరినీ భావించకూడగా సంఘపరంగా నేను ఏ విధంగా ఉపయోగించగలిగితే ఆ విధంగా ఉపయోగించుకోండి. నేను సంఘ రీతిలో సహాయ సహకారాలు ఎప్పుడు అందించడానికి నా శక్తి మీద ఈ సంఘానికి ఇతోధికంగా సహాయం చేయడానికి నేను ముందుంటాను. చేత సహాయ సహకారాలు అందిస్తాను. ఇది నా హామీ. ఓకే, ఈ మన సంస్కృతి వ్యవహారాలు ఇటీవల చాలా సన్నగిలుతున్నాయి. గతంలో కూడా చెప్పాను. మన దేవాలయాలు కావచ్చు, మన సంస్కృతి కట్టుబాట్లు, పిల్లలు మనము చాలా నెగ్లిజెన్స్ చేస్తున్నాం మన పిల్లల్ని. కాబట్టి మీరు
ప్రతి వారానికి ఒక 2 రోజులు 3 రోజులు టెంపుల్స్కి వెళ్ళడం, పిల్లల్ని కూడా పిలుచుకోవడం, ఫ్యామిలీస్ టెంపుల్స్కి వెళ్ళి అక్కడ కొంచెం వాళ్ళకు భక్తి భావన, మన సంస్కృతి కట్టుబాట్లు, గుట్టు పెట్టుకోవడము, లేదా ఇంకోటి కూడా సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు నేర్పించాల్సిన బాధ్యత మన మీదే ఉంది తల్లిదండ్రులుగా. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాతనే గురువు దైవం అనేది వస్తుంది. కాబట్టి ముందు పుట్టుకకు వాళ్ళ కారణం మనము. కాబట్టి వాళ్ళ సంస్కృతికి వాళ్ళ సంస్కారానికి మనమే మూలం కావాలి, మనమే బీజం వేయాలి. కాబట్టి దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళ పిల్లలు అమడైపోతారు. తుమ్ము తిరగబోసుకోవడం, బొట్టు పెట్టుకోపోవడం, గాజులు లేకుండా ఉండటం దరిద్రంగా అనిపిస్తుంది నాకైతే. అటువంటి మహిళామూర్తి ఈరోజు చూస్తున్నాం, చిన్న పెద్ద అని తేడా లేకుండా. దాన్ని మార్చాల్సిన అవసరం మన మీదే ఉంది. కాబట్టి ఒక కుటుంబ పెద్దగా, ఒక మగవాడిగా మనం దండించకపోతే వాళ్ళు ఇంకా పెట్టలేకపోతారని చెప్పి నా భావన. కాబట్టి వాళ్ళను కంట్రోల్ చేసి అంటే మంచి మార్గంలో, మంచి సంస్కారయుతంగా, మంచి సంస్కారం నేర్పించేటువంటి బాధ్యత మనం తీసుకుందాం. ఆ విధంగా మనం అంతా ముందడుగు వేద్దాం. లేకపోతే మనం కల్చర్ చాలా భయంకరంగా అవుతుంది. ఎవరంటే ఎవరు వేడుకోవడం, ఏ కులస్తులంటే ఏ కుల వ్యవహారం చేసుకోవడం, ఈ విధంగా చాలా భయంకరంగా తయారవుతుంది ఈ మధ్యన. దాన్ని కొంత మనం అంతా కూడా కలిసికట్టుగా ఆలోచన చేసి అటువైపు అడుగులు పడకుండా మన మంచి మార్గంలో పెంచే ఆలోచన మనం అంతా చేస్తాం ఒక తల్లిదండ్రులుగా. ఇది ఈ సందర్భంగా నేను ఇవ్వాల్సినటువంటి సందేహం. ఈ విషయాలు ఏమైనా తప్పుకుంటే మనిషి దయచేసి నన్ను ఆశీర్వాదంగా కోరుతున్నాను. జై కోరి. కృష్ణయ్య గారు విషయాలు చెప్పారు. ఇక్కడ ఏమంటే సమన్వయ లోపం లేదండి, అన్ని సంఘాల్లో సమన్వయం ఉంది. కమ్యూనికేషన్ గ్యాప్. సరే, ఇప్పుడు ఏదే కృష్ణయ్య గారు చాలా విషయాలు చెప్పారు. ఆ విషయంలో వాళ్ళకి మరి కొన్ని విషయాలు ఉన్నారు, వాసయ్య గారు ఉన్నారు, అన్ని కుల పెద్దలు ఉన్నారు. జరగబోయేటువంటి కార్యక్రమాలు అంటే ప్రతి సంవత్సరము కొన్ని కులస్తులు చేసినట్టు 3 కార్యక్రమాలు. ముజఫర్నగర్ వారు మరి శివరాత్రికి కలిసి ఊరేగింపు చేస్తారు, అదొకటి. అంటే అందరూ కలిసి చేసేది. రెండవది కార్తీక వన భోజనం, మూడవది క్యాలెండర్. సో ఈ కార్యక్రమాలకు ముందు కనీసం అంటే ఇవన్నీ ఎట్లయితే 15 రోజుల ముందు అనుకుంటారు. వాసవి గారు చెప్పారు, అప్పుడు ఎప్పుడు అనుకున్నారు వస్తుంది. సో దానివల్ల మనం కమ్యూనికేషన్ చేయలేము కూడా. సో రానున్నటువంటి కాలంలో కనీసం 2 నెలల ముందు, ఇప్పుడు మీరు కన్సల్టేషన్ చేస్తున్నారు, 2 నెలలు అందరినీ సమన్వయపరచండి. జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, నగర కమిటీ, దైవాచారము ఏం చేస్తే బాగుంటుంది. అందరూ ఒక సమాలోచనతో ఒక ఏకాభిప్రాయంతో ముందుకెళ్తే బాగుంటుంది. అదే నెక్స్ట్ వనభోజనం, జ్వలాపురం చేస్తున్నారు, నేను చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్నారు కాదు. సమన్వయంతో ఒక 2 నెలల ముందు అందరు కలవాలి. అందరు కలిసి ఎవరెవరు ఏం చేయాలా అందరూ ఒకటే చేద్దామా ఖచ్చితంగా 2 నెలల ముందు. ఎందుకంటే 15 రోజుల ముందు ఏం జరగదండి, ఎవరంతా వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. క్యాలెండర్ అంతే. క్యాలెండర్ కూడా దయచేసి క్యాలెండర్లు కూడా ఇప్పుడు ఏ జిల్లా కమిటీ చేసినారని మేము పోటీగా చేయట్లే. సరే, నెక్స్ట్ పెద్దలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేద్దాం, ఒకటే చేద్దాము. ఖచ్చితంగా ఏం లేదు, దానికి తగ్గుతుంది. ఆ ఫండ్స్ ఏదైనా వస్తే వాడుకుందాం. పిల్లలు మరి వాసవి గారు చెప్పారు, సమన్వయంతో టైం అండి చాలా ముఖ్యం. ఒక 2 నెలల ముందు అప్పటికప్పుడు కుదరదు. చూడండి, వారం 10 రోజుల ముందు అంటే ఏమి జరగవు. ఎవరంతా వాళ్ళు వేసుకుంటారు, ఎవరంతా వాళ్ళు వనభోజనం చేసుకుంటారు, ఎవరంతా వాళ్ళు పూజలు చేసుకుంటారు. వద్దు, సమన్వయంతో అందరినీ పిలవండి, కమ్యూనికేషన్ వద్దు. ఇంకోటి పిలవడంలో కూడా వీలైనంత వరకు ఆ సంఘ అధ్యక్షుడు కార్యదర్శులు ఖచ్చితంగా చెప్పండి, మిగతా వాళ్ళకి చెప్పండి కాదను. ఆ సంఘ అధ్యక్షుడు కార్యదర్శులు మిగతా వాళ్ళకి చెప్పాలి. వీలైనంత వరకు అందరూ చేస్తే మంచిదే. ఇంకా లేని పక్షంలో సంఘ అధ్యక్ష కార్యదర్శులు మరి కోశాధికారులు ముఖ్యమైనటువంటి వ్యక్తులు చెప్పి సమన్వయంతో అన్ని కార్యక్రమాలను ఐకమత్యంతో ఏకాభిప్రాయంతో చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఒక నా మనవి అందరికి పెద్దలు కూడా. తర్వాత వస్తా మన మామగారు సివి చంద్రశేఖర్ గారు మాట్లాడండి దయచేసి ప్లీజ్. అన్నారు కదా 2 నిమిషాలు రండి తొందరగా ప్లీజ్. సలహాలు సూచనలు ఇచ్చేస్తే మంచిది. సలహాలు సూచనలు ఏం లేదు, చెప్పండి. ఎవరికి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పెద్దలు ఒకరొకరు ఒక రకంగా మాట్లాడుతున్నారు. మేము చేయడానికి అన్ని పనులు సంఘంలో ఏదైనా కానీ మేము చేయడానికి ముందుకు పోతా ఉన్నాం, కానీ ఏదో రూపంలో ఎవరో ఒకరు మాకు తొక్కి పెడుతున్నారు. మేము ఎట్లకెళ్ళి చేయాలా? ఎవరినని మేము అడగాల? ఎవరికి అడిగినా నాకు చెప్పలే నాకు చెప్పకుండా చేసినారు. ఇట్లాంటివి చేసి మేము ఎట్లా చేయాలా? యూత్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలా? ప్రతి విషయాలు తెలియజేస్తుంటాం. అసలు క్యాలెండరే వద్దు, నేను రానని చెప్పిన, నేను వేయను సార్ అట్లా అంటే ప్రతి నలుమూలలు పోతాయి మనవి. ఎట్లా టైం లేదు, 2-3 రోజులే ఉంది, సహకరించి ఎట్లా వేయండి అంటే నేను హనుమంతప్ప సార్. మా ఇద్దరికి టచ్ చేయలేదు అసలుకి. యాడ్లకు మొత్తం ఓంకార్యాన్ని చూసుకుంటే పోయినసారి కూడా మాకు అంతా డబ్బులు వేపేసినాడు. యాడ్ కాడికి రాకుండా సెట్ చేసే కాడికి రాకుండా మాకు డబ్బులు వేపేసినాడు. దాంతో దెబ్బతినింది అక్కడ. మేమిద్దరే, మాకు అసలు అనుభవం లేదు. అది
మేమిద్దరే ఉండి 2-3 రోజుల్లో రెడీ చేసినాం. అది ప్రతి ఒక్కరు మమ్మల్ని నిందించుకుంటా ఉంటే మేము ఎట్లా పని చేయాలా? ఇప్పుడు రాళ్లతో కొట్టినారు, మేము తన్నలు తిన్నాము, రాయి ఎత్తుకొచ్చినాడని రాధాకృష్ణ బావ చెప్పినాడు. మేము ఆ రోజు జోలపురం స్థలం విషయంలో 40 మంది పోయినాం. 10 గంటలకు వస్తాం సార్ అని చెప్పినాం అందరికీ. వీళ్ళు 8కే పోయినారు. 8కి ఎవరు పోమన్నారు? 8 పోయి గొడవలు జరిగినాయి ఆడ. ఇవన్నీ ఇంకా చెప్పడం పెంచుకోవడం బాగుండదని నేను కామున్నాను. ఇట్లా ప్రతి విషయంలో ఏది చేనేతది 7వ తారీఖు చేనేతది అప్పుడు వచ్చినా కూడా 30-40 మందిని నేను తీసుకొని వచ్చిన. ప్రతిదానికి ఇట్లా రావాలా మీ ఏరియాని ఉంటే 30-40 మంది నేను ఖచ్చితంగా మా ఏరియాని తీసుకొస్తున్నా. ఈరోజు ఉదయం కూడా 50 మందికి ఫోన్ చేసి 40 మందిని క్యాలెండర్ ఓపెనింగ్ తీసుకొచ్చినా. వాళ్ళందరినీ ఇట్లే తీసుకొచ్చినా. నేను నాలో ఏం లేదు, కానీ ఇక్కడ జరుగుతుంది. నాకు నిన్న బావ మామ ఫోన్ చేసినాడు, కానీ నేను నా భార్య ట్రాఫిక్ లో ఉన్నాం రాజీవారి సెంటర్ లో, ఎత్తలేకపోయినా. ఆయన ఏమనుకున్నావు, రాత్రి నేను వచ్చేవాడి 10 అయింది, ఇంకా ఆయన కంటుకునేటట్టు చేయలేదు ఆయనకి నేను. కానీ ఉదయం మా పరిస్థితి మాకే అందరికి ఫోన్ చేయడమే సరిపోయింది. లాస్ట్కి ఈయనకు చేసిలేదు. ఈయనకు 9 చేసి ఇప్పుడు చేసి అంటే ఏమన్నా కానీ 10 నిమిషాలు అంటే ఫోన్ కడుకొని వచ్చినాడు ఆయన అమ్మడి. అట్లా జరిగిపోయింది. కాబట్టి దయచేసి ఇప్పుడు చేసే వాళ్ళని మీరు సహకరిస్తే మేము ముందుకు పోతాము. మేము ప్రతిదీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు దయచేసి మమ్మల్ని అపార్థం చేసుకోవద్దండి. ధన్యవాదాలు. చేసే వాళ్ళని సహకరించాల్సిందే, ఖచ్చితంగా సహకరించాలనే ఉద్దేశంతో ఇది మొత్తుకున్నది కూడా. ఇప్పుడు ఎందుకంటే ఒకరికొకరు కమ్యూనికేషన్ గ్యాప్ రానియొద్దండి, అందరం కలుద్దాం, అందరం మాట్లాడుకుందాం, అందరం చేద్దామని చెప్పి ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు కూడా అదే చెప్పినారు. ఇప్పుడు మా బామాజీ అంటే నాకు బామాజీ అవుతాడు చంద్రశేఖర్. ఇప్పుడు ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ పడడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఆయన పిలిచినాడు వీళ్ళని పిలిచడం ఏమవుతుందంటే, మిగతా వాళ్ళని పిలిచింటే కూడా అందరం కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశమే కానీ ఇక్కడ కించపరచడం కాదు, సంఘాన్ని విచ్ఛిన్నం చేయడం కాదు. ఈ ఉద్దేశంతో మేము మమ్మల్ని కొంచెం పిలుచుకోండి, మేము కూడా సహకరిస్తాం, మేము కూడా పనిచేయడానికి మేము ముందుంటామని చెప్పడమే కానీ దీనికి మాత్రం విరుద్ధము అనేటువంటి పదాన్ని వాడొద్దండి. విరుద్ధం లేదు, పిలిచండి అయ్యా అని కోరుకుంటున్నాం అంతే. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ధన్యవాదాలు. రిటైర్డ్ మలేరియా ఆఫీసర్ శశాంకర్. ఇప్పుడు వక్తలు సర్వ నమస్కారం, వేదికైన పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు వక్తలు చాలా మంది చాలా మాట్లాడుతున్నారు, అందరూ పై లెవెల్లో మాట్లాడుతున్నారు. నేను కూడా గ్రౌండ్ లెవెల్లో ఫస్ట్ ప్రిపేర్ కావాలని నేను చెప్తున్నాను. ఫస్ట్ మనకి ఎన్యూమరేషన్ కావాలి, మన వాళ్ళు ఎక్కడున్నారు, ఏమి ఉన్నారు. దానిపైన ఫ్యామిలీ కార్డు ఒకటి మనము తయారు చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఆ కార్డుకి సంబంధించి మెంబర్షిప్గా ప్రతి ఒక్కరికి 500 కానీ 300 కానీ తీసుకోవాలి. తీసుకోకుంటే డబ్బులు లేకోకుంటే ఏ సంఘము ముందుకు పోదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ కొంటున్నారు, నెలకు 350 రూపాయలు చెప్పి చేసుకున్నారు. ఒక 500 ఫ్యామిలీ కోసం ఒక మెంబర్షిప్ ఎన్యూమరేట్ చేసి 500 వసూలు చేస్తేనే సంఘానికి ఆర్థికంగా ముందుకు వస్తారు. ఆ విధంగా ఆర్థికంగా ఉంటే మనం ఏమైనా కార్యక్రమాలు చేస్తాం. కనుక నా ప్రముఖ రిక్వెస్ట్ ఏమిటంటే ఎన్యూమరేషన్ చేయండి, ఫ్యామిలీ కార్డు చేయండి, మెంబర్షిప్ 500 కానీ 300 కానీ కంపల్సరీ వసూలు చేయండి. ఆ విధంగా ఇస్తేనే అవతనికి బాధ్యత ఉంటుంది. అయ్యా నేను సంఘానికి 500 రూపాయలు కట్టినాను కనుక నేను పోవాలని అంటారు. ఇప్పుడు ఎట్లా ఉంది, పెద్దవాళ్ళు తల ఇంత వేసుకుంటారు, ఒకరు 50,000 ఒకరికి, కానీ వాళ్ళ వరకే ఉంటుంది, వస్తారు చేస్తారు పోతారు. అది కాదు. ఎప్పుడైతే నువ్వు ఫ్యామిలీ మెంబర్షిప్ కట్టుకొని చేసినా అందరికీ బాధ్యత ఉంటుంది. నెక్స్ట్ రెండో పాయింట్, ఇక్కడ అభిప్రాయ భేదాలు అంటా ఉన్నారు. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడుతున్నా అనుకునే విధంగా జరుగుతూ ఉంది. అది కాదు. ఈ అభిప్రాయ భేదాలు మానుకునేదానికి ఒక కమిటీ వేయండి నేను సభాముఖంగా అడుగుతా ఉన్నాను. ఈ విధంగా ఒక అభిప్రాయ కమిటీ చేసే అభిప్రాయ భేదాలు పరిష్కరించుకోవడానికి ఒకరోజు కూర్చొని పరిష్కరించుకొని అందరూ ఓపెన్ గా చెప్పండి. ఆ రోజు ఎవరు తప్పు చేసినారు, ఎవరు ఒప్పు చేసినారు, తప్పు చేసిన క్షమాపణ చెప్పండి, ఒప్పు చేసిన వాళ్ళు అభినందిస్తాం. ఎప్పుడైతే తప్పు చేసిన వాడు బయటకు వచ్చి ప్రత్యేకంగా పడతాడో అప్పుడే మనము ఐకమత్యంగా ఉండగలము. ఊరికే చెప్తే మాటలు కాదు. అది నేను సహకరిస్తే ఏం సహకరిస్తారు, సహకరించవచ్చు, తప్పేం లేదు. కానీ ఫస్ట్ తప్పులు తెలుసుకోవాలి, ఎవరు తప్పులు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వివాహ సమస్య చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు వివాహ సమస్య పరిస్థితులను ఒక కమిటీ వేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మనకి జనాభా 2.31 ఉండే జనాభా 1.7 దిగజారింది. ఇది వల్ల ఎందువల్ల అంటే వివాహాలు సక్రమంగా జరగడం లేదు. జరిగిన 3-4 రోజులకి విడిపోతున్నారు. ఆ విడిపోయిన వాళ్ళని కలిపి చేస్తేనే కానీ మనకి సంతానం బయటికి రాదు. ఇప్పుడు 1.31 మళ్ళీ 1.2.31 పోతే కదా తప్ప మన దేశంలో యూత్ బయటికి రారు. ఇప్పుడు అంతా ఏమైపోయిందంటే యూత్ తగ్గిపోయి ముసలోళ్ళు బయటికి వెళ్ళారు, కింద వాళ్ళు లేకుండా విన్నారు. కనుక వివాహ దానికోసం కూడా ఒక కమిటీ కంపల్సరీ వేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం అందరికీ నమస్కారం.
ఇప్పుడు శశాంకదరయ్య గారు మంచి సూచనలు ఇచ్చారు. ఆ మెంబర్షిప్ అనేది మనం కులగణన అన్నాము. అంటే కులగణన అంటే మెంబర్షిప్ డ్రైవ్ మన సభ్యులవి ఎంతమంది ఉన్నారు మంచిది అది చేస్తున్నాము. అది మెంబర్షిప్ ఫీజు అనేది కొద్దిగా సాధ్యపడటం లే. ఇదివరకు ఏదో 60 రూపాయలు 100 రూపాయలు పెట్టారు. సరే అది మరీ ఒకసారి అందరు కమిటీలో నిర్ణయించి ఆ కాలం వేరు, ఈ కాలంలో మంచిది 350 రూపాయలు నెల చేసి మాట్లాడుతున్నారు. ఫీజు ఉంటేనే సంఘం సభ్యత ఉంటేనే కోసం సభ్యుడు. సభ్యుడు క్లాత్ అసోసియేషన్ కూడా సభ్యత ఉంటేనే సభ్యుడు. ఆ విధంగా అంటే బాధ్యత వస్తుంది మనిషికి. కొంతమంది ఏమంటున్నారంటే ఏమైనా క్యాలెండర్ ఇస్తారు 100 రూపాయలు తీసుకుపోతారని. అది కాదు, అది సంబంధం లేదు. అనేది సరే దాన్ని పరిశీలిస్తాం ఒకసారి. కమిటీ వేయండి, దీనికి కూడా కమిటీ వేయండి. 50 రూపాయలు ఏదో కొద్దిగా దీనికి సంబంధించి సరే ఇవ్వలేని వాళ్ళకు వద్దంటాం మనం. లేదు, ఇవ్వలేని వాళ్ళు లేనే లేరు. ఇప్పుడు నెలకు 350 పెట్టి ఫోన్ మాట్లాడుతున్నాడు. మెజారిటీ ఈవెన్ రిక్షా లేరు. ఇప్పుడు బండ్ల మీద పోయే వాళ్ళు కూడా సరే కమిటీలో మాట్లాడదాం. అది ఇక్కడ కాదు, కమిటీలో మాట్లాడదాం. వివాహ వేదిక అన్నారు, దాన్ని కూడా పరిశీలిస్తాం. అది కంపల్సరీగా ఖచ్చితంగా చేస్తాం. తర్వాత స్వామి వారి తండ్రి మోహన్ కృష్ణ వారు కొన్ని యువజన సంఘం కొన్ని బాంధవులకు నమస్కారాలు. సో మెయిన్ సమస్య ఏంటంటే ఇక్కడ మనము కుర్మి సంఘం అనేది ఒక యూనిట్ ఉండాలి, కుర్మి బంధువులని యూనిట్ ఉండాలని చెప్తాను. అయితే నేనేమంటే కుర్మి సంఘం ఇప్పటి వరకు కూడా బాగుంది అంటే అది పెద్దవాళ్ళు చేసినటువంటి వాళ్ళ సహాయ సహకారాలు మాత్రమే. వాళ్ళు ఫినాన్షియల్ కానీ తర్వాత వాళ్ళు ఇచ్చే సూచనల మేరకు కానీ వాళ్ళు వివిధ సంఘాలలో వివిధ రాజకీయ సంఘాలను తిరిగినారు. కాబట్టి మిగతా కమ్యూనిటీస్ కూడా ఎలా ఉన్నాయని చెప్పేసి మన కమ్యూనిటీ కూడా అలాగే బలపరచుకోవాలని చెప్పేసి వీళ్ళు ఆ విధంగానే తప్పని చేస్తారు. సో దీని తగ్గట్టే కార్యాచరణ జరగాలంటే యువత కూడా ముందు ఉండాలని చెప్తున్నా. ప్రతి కుటుంబంలో కూడా మీరు మీ యువతని మీ పిల్లల్ని ఖచ్చితంగా మీరు మీటింగ్స్ తీసుకురండి. ఎందుకంటే పిల్లలకి ఫస్ట్ సంఘం గురించి తెలియాలి, కులం గురించి తెలియాలి, కులంలో ఏముంది, కులం సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయనే తెలియాలి. ఎంతవరకు ఉన్నా కూడా మనం బయట రాజకీయాల గురించి బయట లీడర్ల గురించి తెలుస్తున్నాం. కాబట్టి యాక్చువల్ గా లీడర్లు మన కమ్యూనిటీలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మన కులంలోనే వైసీపీలో ఉన్నారు, మిగతా రాజకీయ అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. కానీ వాళ్ళని మనం బేస్ చేసుకోవడం మనం వాళ్ళు ఉన్నారు కదండి, మనం వాళ్ళని మనం డెవలప్ చేసుకోవాలి కదా. ఎంతవరకు ఉన్నా కూడా ఇదేందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, బైరెడ్డి ఉన్నాడు, సిద్ధార్థ్ రెడ్డి ఉన్నాడు, ఇట్లా కొంతమంది యూత్స్ ఉన్నారు. మన పరిటాల సీతారాం ఉన్నాడు, శ్రీరామ్ ఉన్నాడు. సో వీళ్ళనే కాదు మనలో కూడా ఉన్నారు లీడర్స్. ఫినాన్షియల్ గా పెట్టే వాళ్ళు ఉన్నారు, ఏ సమస్య వచ్చినా ముందుండే వాళ్ళు ఉన్నారు. ఫిజికల్ గా కానీ అంటే ఎవరైనా ఎదురు ఫైట్ చేయడానికి కానీ మాట్లాడడానికి కానీ లీగల్ లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. సో మన వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే కూడా మన వాళ్ళు ప్రతి చోట వెళ్ళినా కూడా ప్రతి డిపార్ట్మెంట్ లో మన వాళ్ళు ఉన్నారు, పని జరిగిద్దనే కోణంలో మనం పనిచేయాలి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి యూత్ ను కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళే కదా సెకండ్ కమ్యూనిటీని సంఘాన్ని డెవలప్ చేసేది, వాళ్ళే కదా ఒక ప్లాట్ఫామ్ నిలబెట్టగల వాళ్ళే కదా. సో ఖచ్చితంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి కుటుంబంలో కూడా ఫస్ట్ మీ పిల్లలకి మీరు చెప్పండి, వాళ్ళు మీ పిల్లల్ని ఖచ్చితంగా మీటింగ్స్ అటెండ్ చేయించండి. కుర్ని సంఘంలో ఎవరు ఉన్నారు, డిస్ట్రిక్ట్ కమిటీలు ఎవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏ కమ్యూనిటీస్ ఏం చేస్తున్నాయి, మహిళా సంఘాలు అంటే ఏంటి, ఉద్యోగ సంఘాలు అంటే ఏంటి చెప్పండి. ఇంకోటి మనం ఫస్ట్ ఆర్థికంగా ఎదగాలండి. ఆర్థికంగా ఎదిగితేనే మనం ఏదైనా చేయగలుగుతాము. మన సంఘానికి మనం చేయాలంటే ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదగాలన్నప్పుడు మన చాలా రంగాల్లో మన వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ రంగాల్లో ఉన్నారు, ప్రభుత్వ రంగాల్లో కూడా ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి మన వాళ్ళ పిల్లలు కూడా యూత్ కూడా అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు సొంతంగా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా మేము కొత్త ఆఫీస్ ఓపెన్ చేసాము, నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్ వచ్చాము. దానికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ అంతా నా చేతిలోనే ఉంది. నేను 2-3 సార్లు మెసేజ్లు పెట్టాను. మన వాళ్ళు ఎవరైనా ఉంటే అవకాశం ఉంది, మన వాళ్ళు ఉంటే ఎవరంటే చెప్పండి, ఎంబీఏ చదివిన వాళ్ళు ఇలాంటివి ఉన్నప్పుడు మనం అవకాశం కల్పిస్తామండి. పెద్ద పెద్ద సంస్థల్లో మన వాళ్ళకి అవకాశం కల్పించినప్పుడు వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు. పిల్లలు బాగా ఆర్థికంగా ఉన్నప్పుడు ఏదైనా చేయడానికి ముందు ఉంటారు. వాళ్ళ పెద్దలు కూడా ఈ రోజు అన్నారు 500, 1000 ఎంతైనా పెట్టగలుగుతారండి. ఫస్ట్ మన పిల్లలకు మనం చెప్పాలి, మనం బయట చెప్పడం కాదు, ఫస్ట్ మన పిల్లలకి చెప్పాలి. మనమేందనేది మన కమ్యూనిటీ అనేది బయటకు తెలియాలి. ఎంతవరకు ఉన్నా మన ఇంటి వాళ్ళలో మనం చేసుకుంటే మన రుచి మనకు తెలుస్తుంది. మన ఇంట్లో వంట బయటకు చేస్తేనే కదా మన రుచి బయట తెలిసేది. ఈ రోజు కుర్ని సంఘం ద్వారా ఈ రోజు మనం మీడియా ప్రెస్ వాళ్ళని పిలిపించి చెప్తున్నాం. సో ఏమైపోతుంది, ఈ రోజు ఓహో ఈ కమ్యూనిటీ ఉంది, వీళ్ళు ఈ వృత్తి చేస్తారంట అనేది బయటికి వెళ్తుంది. ఇది ఖచ్చితంగా పిల్లలకు చూపించాలి. మన వృత్తుల పట్ల వాళ్ళకి అవకాశం కల్పించాలి, అవగాహన కల్పించాలి.
వాళ్ళ సొంత ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి మన చాలా మంది హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. మన క్లాత్ విషయంలో కానీ ప్రతి రంగాల్లో ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు ఇచ్చే విధంగా మనం చేయాలి. సో ఎందుకంటే పెద్దల వాళ్ళు కూడా చాలా మంది హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏదైనా నకుల్ శ్రీనివాస్ గారే చాలా సార్లు జాబ్ల విషయంలో చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ వచ్చేప్పుడు మన మాచాని సోమప్ప మెమోరీ హాల్ అని చెప్పేసి దాన్ని ప్రిపేర్ చేపిస్తున్నాడు. దాంట్లోనే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ తెప్పిస్తున్నారు. అలాంటి ఫ్రీ కోచింగ్ సెంటర్స్ ఫ్రీనే. సో ఈ విధంగా మన పిల్లల్ని బయట ఇన్స్టిట్యూట్స్ పంపించిన మన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు స్వామి ఉన్నారు, ఇంకొక ఆయన అక్కడ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు. మన వాళ్ళకి చిన్న కన్సెషన్స్ ఉంటాయి, పెట్టుకోలేని వాళ్ళకి ఫ్రీగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి, జాబ్ ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి. సో నేనేమంటానంటే ఫస్ట్ యువతని మన ఇంట్లో మనం చెప్పుకోగలగాలి, మన పిల్లల్ని మనం తీసుకురావాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే మా వసుంధర కాంప్లెక్స్ లో పైన కేఆర్ గ్రూప్స్ అని, కాపు రాక్స్ గ్రూప్స్ అని ఒక అసోసియేషన్ సంఘం ఉంది. వాళ్ళ ఆఫీస్ పైన ఉంది. నేను రెగ్యులర్ గా వాళ్ళ మీటింగ్స్ ఎలా జరుగుతుంటాయి అనేది చూస్తూ ఉంటా. వాళ్ళు ఎలా అంటే వేరే కమ్యూనిటీ వాళ్ళని ఎంటర్ చేయనియరు అసలు. నేను ఫేస్ చేశాను అది. ఎందుకంటే నాకు అందులో బాగా ఆప్తులు ఉన్నారు కాబట్టి నాకు బిజినెస్ సంబంధించి కొన్ని ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి, ఇక్కడ చేయించుకుంటా. కానీ వ్యక్తిగత మీ వేరే కమ్యూనిటీ అంటే అసలు ఇన్వాల్వ్మెంటే లేదు. అక్కడ మీరు కార్డు ఇవ్వడానికి లేదు, మీరు ఎక్స్పోజ్ చేయడానికి లేదు. అంత స్ట్రిక్ట్గా ఉన్నారు వాళ్ళు. మేము ఇస్తే మా వాళ్ళకి ఇస్తాం, మా ప్రతి రూపాయి కూడా మా వాళ్ళకి చెందాలి, మా వాళ్ళే డెవలప్ కావాలి. అది బట్టలైనా, కార్లైనా, బైకులైనా, పిన్నిస్ల వ్యాపారమైనా ఏదైనా కూడా మా వాళ్ళ దగ్గర తీసుకోవాలి అనే కోణంలో వాళ్ళు ఆ విధంగా ప్రిపేర్ అవుతా ఉన్నారు. మనం కూడా అదే ప్రిపేర్ కావాలని చెప్పేసి మన పిల్లలకి కానీ మన బంధువులకు కానీ ఫస్ట్ మన కమ్యూనిటీ పట్ల మనం చెప్పాలి. మన కమ్యూనిటీ ఏదనేది బయటకు కూడా తెలిపాలి. దీనికి సంబంధించి అందరూ సహాయకారం అందిస్తారని యువతని ఫస్ట్ నెక్స్ట్ మీటింగ్ లోనే కనీసం మీ పిల్లల్ని మీరు తీసుకోగలరా, రాగలరని, వాళ్ళకి నేర్పించగలరని మనం ఇప్పుడు ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ముఖ్యంగా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి. మన పిల్లలకు కూడా మన భవిష్యత్తులో మన కులం అంటే ఏంటి, మరి ఉపాధి విషయాలు కూడా అన్ని విషయాలు చెప్పారు. వారికి ధన్యవాదాలు స్వామి గారికి, కృష్ణ గారికి. తర్వాత ఇంకెవరైనా వస్తారు దయచేసి ఎవరెవరు మాట్లాడి ఈ సమావేశం చాలా ఆనందంగా ఉంది. మనం అందరికీ కలిసిమెలిసి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. భేదాభిప్రాయాలు పక్కన పెట్టుకొని సమిష్టిగా ఈ యొక్క సంఘానికి కృషి చేస్తే మన బాగుతరాలు, మన పిల్లలకు కూడా మనం ఒక దారి చూపుతాం అవుతాము. కాకపోతే కొంచెం చిరిస్తారులాగా అయిపోయింది ఈ కాలంలోన. మన చిత్తారగేరులోన ఒక అమ్మాయిని ముస్లిం సభ ఎత్తుకపోయి పెళ్లి చేస్తున్నారు. వాళ్ళకి చేత ఆసదగా పాసగా ఎవరు నిలవలేకపోయినాం. ఆ అమ్మాయి తిరుకోల పాలైపోయింది. మన శంకర్ని ఆట నడుపుతారు. అప్పుడు 3 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. ఒక పిల్ల అట్లా అయిపోయిందని చెప్పి ఇంట్లోనే కూర్చొని ఏడ్చుకునేదే కానీ బయటకు వచ్చి ఎవరు చెప్పలేకపోయినాం. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి మన ఆసదగా బాసటగా మన కులము అన్న దానికోసము అందరూ పాటుపడి నిలబడితే బాగుంటుందని. నాకు కులం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే నేను పుట్టినోనిగా పుట్టినాను, పుట్టినోని కానీ చచ్చిపోతాను. కాబట్టి మనం అందరము ఒక తల్లి పిల్లలకనో, ఒక బావమాతలకనో, ఒక అన్నతమ్ములకనో కలిసిమెలిసి ఉందామని కోరుకుంటున్నాను. ప్రతిదానికి విమర్శలు అవుతూ ఎన్నాళ్ళు ఉంటాము, ఒక 70 ఏళ్ళు ఉంటాము, చేస్తాము. దానికి విమర్శలు పెట్టి ఆస్తులు అది అంతస్తులు ఎవరికి సంబంధం లేదు. ఎవడున్నాడు వాడు ఉంటాడు మనిషి తగ్గట్టుగా. మానవ జన్మెత్తం మానవులతో ఈ కులంలో పుట్టినాం కాబట్టి కులంకి న్యాయం చేద్దామని అందరికీ చేతులు ఎత్తి నమస్కరించుకుంటూ అందరూ కూడా ఏం కూడా అన్ని పక్కన పెట్టి మనం అంతా అన్నదమ్ములము, మనము మన కుటుంబం అనుకుని బతితే అంతే సాలని కోరుకుంటాం. కులంలో బాగేది అనుకుంటారు. అంటే నేను చెప్తున్నా జనరల్ కులంలో కాదు, కులం పక్కన పెట్టండి, హిందూస్లో తెలియదు. కాదు, దీని సమస్య ఏమిటంటే వాడలో ఉన్నాము ఎక్కువ రోజులు. వాళ్ళలో చైతన్యం మనకు రాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ సంఘటనలో కొంచెం హిందూలో మేల్కొల్పి వచ్చింది, కానీ అది రాదు. మనములో రావాలి. మీరు చెప్పింది మంచిది, మంచిదే మీరు చెప్పింది. సీఏ దగ్గర పోయినా చెప్పినాం. సీఏ దగ్గర పోయిన విషయం అంతా చెప్తే సీఏ కేవలం నేను అప్పుడున్నాను, నా తరఫున ఇద్దరున్నాను. బలం దొరకలా అదంతా చదగారిపాయ. సీఏ మళ్ళీ చూస్తాం, సీఏ లేడు, సీఏ లేడు, సీఏ మళ్ళీ చూస్తాం. అది కూడా నాకు అందుకోసం చేతిగా సమిష్టిగా ఉండి అందరము చేద్దాము. వచ్చి నిలబడితే చాలు, ఒకరు మాట్లాడితే చాలు, కొంతమంది వచ్చి ఒకరు మాట్లాడితే చాలు. ఇంకొక విషయం చేసినారు. ఇంకో విషయం కూడా వాసుదేవ గారు నిజంగా చెప్పాలంటే గర్వంగా చెప్పుకుంటున్నాను. జిల్లా కమిటీ నుంచి ఒక సాయ నాగరాజ్ అనే వ్యక్తి చనిపోతే నిరుపేద, వాడు నిజం చెప్పడం బట్టలంట్లో పనిచేస్తుండే. అట్లాంటి వాడు డబ్బులంతా ఖర్చు పెట్టుకొని అన్ని అయిపోగొట్టుకున్నాడు. లాస్ట్ చచ్చిపోయా.
చచ్చిపోతే జిల్లా కమిటీకి ఫోన్ చేస్తే పాప 5,000 రూపాయలు సాయం చేసినారు. మట్టి ఖర్చులకు ఇప్పించినాం. రాధాకృష్ణకి 2,000 ఇచ్చినారు. ఏమి అవును మట్టి ఖర్చులకు ఇప్పించేసినాం. ఏమి అంటే మనలో లేని వాళ్ళకి ఇచ్చినాము, ఉన్నోళ్ళకి ఏమి ఇవ్వాల్సిన పనిలే, లేని వాళ్ళకి న్యాయం చేసినాం అంతే చాలు. నేను అడిగినా మీరు రాండి అన్నా అంటే ఏం పర్లేదు నువ్వు ఇచ్చేయి అని చెప్పండి. ఈ చిత్తారికి వెళ్ళి నేను గుడి కాసుకొని బతుకుతున్నా. ఏమంటే కులం అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఏమి మా నాయన చాలా ఇదిగా బతికేటోడు. కొన్ని నేసేదనం అంటే కోసి చెక్కుని లేమంట. అందుకే మేము కూడా అదే రక్తం వచ్చింది మాకు కూడా అదే విధంగా పోతున్నాం. మన రాజ్యాంగంలో మత మార్పిడి ఉంది, మత మారొచ్చు కానీ కుల మార్పిడి లేదు. ఇక చట్టం తీసుకొస్తే కులాలు మారుతుంది. మీరు కూడా ఏదో పెద్ద కులంలోకి వెళ్ళిపోతుంది లేదు. సంతోషము. ఇటువంటి విషయాల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దయచేసి. ఏదన్నా జరిగితే సమిష్టిగా పోదామంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇంకా ఆ రోజు ఎవరొస్తారో ఏమో అది వేరే విషయం. జరిగిన 10 రోజులు చెప్పినారు నాకు మునిసాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఏం తెలుస్తుంది? వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే 2 నిమిషాలు అయిపోయా మన కుటుంబం బంధువులందరికీ నా యొక్క నమస్సులు. ముఖ్యంగా మనం క్రితం మనకు ముందుగా ఎమ్మెగనూరు నుండి మనకు కుర్నీకులం అనేది ముఖ్యంగా మాకు వినపడింది. ఫస్ట్ లో కుర్నీకులం అంటే ఎమ్మెగనూరులో ఎక్కువ ఉండేవాళ్ళం. ఆ తర్వాత నేను నెక్స్ట్ చూసింది ముజఫర్ నగర్ లోనే. ఆ యూనిటీ అనేది చూసింది నేను ముజఫర్ నగర్ లో చూశాను. ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడాల్సిన పెద్దలకు నేను సవినయంగా విన్నవించినది ఏంటంటే, కర్నూలు జిల్లా క్యాలెండర్లు కొట్టేటప్పుడు 4 సంవత్సరాల క్రితం కూడా చాలా సమావేశాలు మీ యొక్క స్కూల్లోనే జరిగాయి సార్. బాగా జరిగింది. అక్కడ కూడా మన సంఘ సభ్యులు కూడా బాగా కలిసేవాళ్ళు. చాలా మీటింగ్లు కూడా జరిగాయి. ప్రతి నెలలో 2వ శనివారం 3వ శనివారం జరిగింది. అది క్రమేణా ఎందుకు అంతరించిపోయిందో నాకైతే తెలియదు. ముఖ్యంగా మేము పెద్దల్ని కోరుకునేది ఏంటంటే, మిమ్మల్ని చూసి మేము అనుసరిస్తాం. మీరు విడిగా పోతే మేము ఎవరిని అనుసరించాలో మాకు తెలియటం లేదు. ముఖ్యంగా అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పెద్దలదే. ఇంకోటి, మన సంఘంలో సభ్యులు, అధ్యక్షులు, కార్యదర్శులు, సమావేశ సభ్యులు అందరూ ఉన్నారు. వారు ఎంతవరకు సేవ చేస్తున్నారు అదొకటి గమనించాలి. ఒక యొక్క కార్యక్రమం ముందుకు వెళ్ళాలంటే నెల నుండి మనం ముందు ప్రిపేర్ కావాలి. ఆ ప్రిపరేషన్లో ఇంతకుముందు కాలనీ పరంగా ఒక్కొక్క కాలనీకి వచ్చి అందరికీ ఆహ్వాన పత్రికలు అందేవి, అలాగే విషయాలు కూడా తెలిపేవాళ్ళు. 1 సంవత్సరం నుండేమో నాకు లాస్ట్ సంవత్సరం నుండి అనుకుంటాను. ఈ మధ్య రావట్లేదు, కావడం లేదు. అసలు ఎందుకో మళ్ళీ అది అర్థం కావడం లేదు. ఈ యొక్క మన సమస్యలు చిన్న చిన్న లోపాలు ఇవన్నీ. సరే, మన దగ్గర డబ్బున్న వాళ్ళు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన దగ్గర చాలా వరకు డబ్బులు లేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరినీ మనం డబ్బులు అడగలేము. వాళ్ళ కోసం మనం ఏదో చేయాలన్న తపనతో వీళ్ళు సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంఘానికి మనం తోడ్పడాలి. ముందుగా నేనేం చేస్తున్నాను సంఘానికి అనేది కావాలి. విమర్శించేది రాకూడదు. అస్సలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విమర్శ రాకూడదు. వాడు చేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు అనేది కాదు. నేనేం చేస్తున్నానని రావాలా. నేను వన భోజనంలో కూడా చూశాను. ఎంత ఉన్న వాళ్ళు కంటి వాళ్ళనే వాడు ఆడబెడుతున్నాడు, ఈడబెడుతూ ఏం చేశారు, నువ్వేం చేస్తున్నావు, ఫస్ట్ అది చెత్త పేపర్లు పడినాయి అవి తీసి దాంట్లో గ్లాసులు తీసి వేసేయండి. లే అట్లనే చూసుకుంటూ ఉంటారు దాన్ని. ఎవడో తీస్తారులే, ఎవడో చేస్తారులే. ఇంకా సంఘం ఏం బాగుపడుతుంది చెప్పండి ముందుగా. ఇక కుడి ఎడమ ఇది చాలా నాకైతే చాలా ఎబ్బెట్గా ఉంది నాకైతే వినడానికి కూడా. దాన్ని ఎందుకు మనము మాట్లాడలేకపోతున్నాం? పెద్దలే ముందు సమావేశంలో చెప్తారు, చాలా నీట్ గా చెప్తారు. మనమంతా ఎల్లేర్లి ఏనాగిర్లి వందాగిరిపోయారు. ఏ నిరిపోయాకు నేను వెళ్ళి ముందు నోడుకోవాలి. ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావు చూసుకో. ఫస్ట్ అది రాసుకోవడానికి మాత్రం బాగున్నట్టుంది. ఇది ఎక్కడ చూసినా చెప్తానండి. ఈ వివాహ పరిచయ వేదికల్లో కూడా అందరు బాగా సమావేశంలో బాగా పెద్దగా ఇస్తారు. మన మేధావులు పెద్దలే వివాహ విషయంలో లేప వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు చెయ్యర్లే. జోడు భూమి ఇప్పుడు ఎవరు ఎక్కువ ఉన్నారు? ఒంటి భూమి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అసలు ఇంకో విషయాలు మన సంప్రదాయమే మనకు తెలియకుండా పోతుంది. అసలు వేరే కులాలకు వెళ్లే వాళ్ళని మనమేం పట్టుకుంటున్నాం చెప్పండి? మన కులంలోనే కుడి ఎడమ 2 చేతులు ఉంటేనే చప్పట్లు కొట్టడానికి వస్తుంది. అది అనుకుని మనం ముందుకు వెళ్ళటంలే. ఇక్కడేమో చప్పట్లు కొడుతున్నాము, బయటకు పోతేనే మన చేతులు విడిపోతున్నాయి. దయచేసి ఇది పెద్దలు గమనించి మన యొక్క సమావేశాల్లో కానీ మనందరినీ కొంచెం ప్రోత్సహించి ఒక యూనిటీ పైకి తెస్తే మీరు త్యాగలరు.
మీ దగ్గర ఉంది ఆ సత్తా, అందుకనే ఇంతవరకు తెచ్చారు ఈ సంఘాన్ని. కాబట్టి దయచేసి ఇది ముఖ్యంగా మీరు గమనించుకొని నడుచుకొని మాకందరికి ఆదర్శం కావాలా, మాకు ఆదర్శం చూపించాలని కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఈ విషయాల్లో అంటే పెళ్లిళ్ళ విషయాల్లో కొన్ని భేదాభిప్రాయాలు వస్తున్నాయి. మ్యారేజ్ అంటే పోస్ట్ మ్యారేజ్ పెళ్లి అయిన తర్వాత కోట్లకి ఎత్తాలు సంవత్సరాలు పడుతుంది. ఇది ఏమంటున్నా అంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఏమంటా కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో ఆ యొక్క దైవాచారం పెద్దలు ఏం చెప్తే అదే వేదం, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎందుకు విడిపోతున్నారు, ఎందుకు కలవాలి ఏమనేది. ఇప్పుడు కోర్టుకు వెళ్తే సంవత్సరం అవుతుందో 3 సంవత్సరాలు అవుతుందో తెలియదు. అంటే అటువంటి సత్తా మన కుల సంఘాలకు ఉండాలి. వాళ్ళు కూడా వినాలి ఏదైతే ఉందో అది, ఏదైతే కుల సంఘ పెద్దలు చెప్పినారో ఒక జడ్జి చెప్పినాడు, జడ్జి ఏదైతే తీర్పు ఇస్తాడో ఆ విధంగా వాళ్ళు దాన్ని భావించాలి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా అయిపోతున్నాయి ఈ మధ్య. నిన్న కూడా ఒకటి వచ్చింది మాకు, దాదాపు 18 సంవత్సరాలు ఇది పెళ్లి చేసుకొని, కొడుకు వచ్చేసి దాదాపు ఇంటర్మీడియట్ అంటే 17 సంవత్సరాలు, కూతురు 14 సంవత్సరాలు. ఎవరంతా వాళ్ళు ఉన్నారు, గొడవ పడి తను ఏంటి ఏంటి సమాజం ఎక్కడ చెప్తున్నారు. కుల సంఘాలు దయచేసి పెద్దలు దానికి ఒక కమిటీ ఏంటి అంటే పెద్దలు ఏది నిర్ణయించిస్తే అది. ఇప్పుడు ఎమ్మెల్యేలో కూడా కొన్ని సందర్భాల్లో మరి దైవాచారం యొక్క మాట వినడం జరిగింది. ఇటువంటివి ఏదన్నా అంటే వివాహం తర్వాత వచ్చేటువంటి సమస్యలు. సో దాన్ని నేను అనుకోవడము ఈ తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఒక కమిటీ వేయండి. దీనికి చాలా జరుగుతున్నాయి ఇవి ప్రస్తుత కాలంలో. మరి ఎందుకో ఎడ్యుకేషన్ ఎక్కువైపోయిందో రైట్, ఎందుకంటే మరి మన విద్య ఎక్కువైందా, ఎడ్యుకేషన్ ఎక్కువైందా, మన యొక్క ఆదాయం పెరిగాయా ఏమో దానికి తెలియదు, కానీ చాలా ఎక్కువైపోయినాయి. దానిపైన పెద్దలు దృష్టి పెట్టి ఒక కమిటీ వేసేసి దీనికి ఒక సమస్యను ముందు పరిష్కారానికి ఒక కమిటీ వేయాలని నేను మరి పెద్దలు కోరుతున్నాను. అది ఎంతవరకు సక్సెస్ అవుతా అంటే ప్రయత్నం అయితే చేయాలి దయచేసి. ఇది ఒకటి. తర్వాత ఒక్కరు ఇంకెవరైనా ఉంటే సెకండ్లు సార్ చెప్పిందండి, మిగతాది ఈ వ్యక్తి చెప్తాను. వాస్తవంగా క్యాలెండర్ 5వ తారీఖు సార్ చెప్పాడు, 5వ తారీఖు అనుకున్నాను. అప్పటికి ఫోన్లోనే సంప్రదించడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు కృష్ణ సార్ చెప్పిన ప్రతి వాక్యాన్ని కూడా నేను ఏకీపిస్తాను. ఎందుకంటే నేను కూడా కొన్ని క్యాలెండర్లో నా ఇన్వాల్వ్మెంట్ 0. ఎవరన్నా ఫోన్పే కొడితే ఆ డబ్బులు తీసి ఆ కమిటీకి ఇవ్వడం తప్ప నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఉన్న వాళ్ళు ఒకటే ఫోన్ చేసి సార్ మీరు ఇస్తారా లేదా అని చెప్పి కనుక్కొని ఇస్తున్నారు, నడుస్తూ ఉంది. అది ఇంతకుముందు ఏమైందంటే ఒక 2 నెలల ముందు కూర్చొని కమిటీ డిస్కస్ చేసుకొని ఎవరు వేస్తాము, ఇంకొక ఎట్లా చేద్దాము, ఎవరెవరు ఉండాలని చెప్పి చేసేవాడు. ఇప్పుడు మన సిటీ బాడీ కూడా వేసిన తర్వాత ఒక కమిటీ వేసుకుంటున్నారనే ఉద్దేశంతో కొంత సిటీ కమిటీ అయితే ఉంది, జిల్లా కమిటీ అయితే ఉంది. ఈ కమిటీల దాన్ని నిర్లక్ష్యంగా ఎవరు వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అట్లా చెప్పేటప్పుడు సిటీ కమిటీ క్యాలెండర్ వేసినప్పుడు కూడా నాకు తెలియదు, మరి ఏం ఫీల్ కాలేదు. ఎందుకంటే ఒక కమిటీ వాళ్ళ ఒక సంఘము అంటే సిటీ కమిటీ అనేది ఒకటి ఉంది, వాళ్ళు ఇన్వాల్వ్ డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి గమనిస్తున్నాం. అయితే ఏ విషయమన్నా కానీ జనరల్గా మన దగ్గర ఈ కర్నూలు జిల్లాలో ఏముంటుందంటే నక్కపల్లి శ్రీనివాసన్ గారు కానీ కృష్ణయ్య గారు కానీ చెప్పడం ఆనవాయితీ. దాంట్లో పాటుగానే మన చంద్రశేఖర్ చెప్పుకున్నాడు, సార్ వాళ్ళు వద్దన్నారంటే సరే మేము కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకోలేదు, ఎందుకంటే రేపు లేదు ఎల్లుండి అయిపోవాలనే ఉద్దేశంతో చేయలేదు, అది ముందు పోయింది. అయితే పెద్దలు ఒక కమిటీ వేస్తామన్నారు. నిజంగా సిటీ బాడీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టేసి ఇట్లాంటి 4 పాయింట్లు 5 పాయింట్లు పెట్టుకొని ఎక్కువ పెట్టుకోరాదు. ఆ 4-5 పాయింట్ల గురించి డిస్కస్ చేస్తే కనుక భేదాభిప్రాయాలు తగ్గుతూ పోతాయనేది నా అభిప్రాయం అండి. సాల్వ్ అయితే ఏం పెద్ద విషయం కాదని. తర్వాత జనరల్ టాపిక్స్ కూడా మన విషయాలు మాట్లాడుకుంటేనే అసలు కమిటీ సంఘం ఉండేదే జనాల కోసం. అది ఇచ్చిపెట్టి మన ఒక్క విషయాలే మాట్లాడుకుంటూ కూర్చుంటే సంఘము విలువ ఉండదు. కాబట్టి ఆ విధంగా చేస్తే బాగుంటుందండి. ఇంకా ఒంటి భూమి జడుగు ప్రతి మీటింగ్లో వింటున్నట్టుగా నాకు చెప్తున్నారు. నేను కొన్ని మీటింగ్లో వచ్చిందో లేదేమో, చాలా మీటింగ్స్లో ఒంటి భూమి జడుగు చెప్తున్నాను. ఈ కుటుంబ వ్యవస్థలో ఏమవుతుందంటే ఫస్ట్ పంచాయతీ గురించి చెప్తాను. పంచాయతీ చెప్పేటప్పుడు నిష్పక్షపాతంగా చెప్పాలి చెప్పేవాడు. ఒకవైపే దృష్టిలో పెట్టుకొని చెప్పాలి. సొంతంగా నీ బామాటి ఉన్ని, నీ అక్క తమ్ముని కొడుకుని ఎవరన్నా ఉన్ని, చిన్నాయన కొడుకుని ఎవరన్నా ఉన్ని, నువ్వేం చెప్పాలా? తప్పైతే నువ్వు చేస్తున్నా తప్పురా అని చెప్పాలా. అంటే చెప్పకుండా ఒక పర్సన్ చెప్పేటప్పుడు వాడు ఏం చేస్తాడంటే నువ్వు చెప్పింది నచ్చలేదు కాబట్టి స్టేషన్ అప్రోచ్ అవుతాడు. స్టేషన్ పోగానే ఏం చెప్తారు, అమ్మాయిల వైపే వాళ్ళు మొగ్గు చూపుతారు అనేది ఇప్పుడు వరకు ఉంది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు డిసిషన్ ఏముంది, అమ్మాయి చెప్పిందంతా తీసుకోవద్దని మీరు ఎంక్వైరీ చేయండి పర్సనల్ అని చెప్పి కూడా చెప్తున్నారు. మనకైతే అబ్బాయి తప్పు చేస్తున్నాడు అమ్మాయి తప్పు చేసి తెలుసుకోద్దిగా,
వాళ్ళకో మాట వీళ్ళకో మాట అనేసి కూర్చోబెట్టేసి చెప్పి సెట్ చేస్తే సరిపోతుంది. అయితే అవతల వ్యక్తులు కూడా మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం విందామనే నేచర్ వాళ్ళు కూడా రావాలా. రాకపోతే విన్నప్పుడు ఇక్కడ చెప్పేవాడికి ఏమొస్తుంది, విసుకొస్తుంది. మీరు కోర్టు చెప్తే సిగ్గు వస్తుంది, మీరు కోర్టు మాకు వద్దుకో అని చెప్తారు. వాడు విసుగుతో చెప్తారు, అది ప్రేమతో ఏదో అంతా కాదు, విసిగిపోయి చెప్తారు. నేను చెప్తే విన్నప్పుడు ఎందుకు లేపని. ఆడ పోలీసు వాడు ఏం చేస్తాడు, ఒక 50,000 తింటాడు, 20,000 తింటాడు, వాడు నానా కూతలు తింటాడు. తిట్టించుకుంటే మన ఆనందంగా ఉంటుంది. మనకి ఈడ మన వాళ్ళు తిట్టే బాగుండదు. మన పెద్దవాడు ఆడ కూర్చున్న వాడిని బంధువు గ్యారంటీ ఇస్తాడు. కూర్చున్న వాళ్ళు ఎవరు కూర్చుంటారు, నా కమిషన్ హాస్లో క్రిస్టియన్ ఎవరెవరు కూర్చుంటారు వాళ్ళు. మన బంధువు ఏదో మాట అంటే తప్పే ఉంది. వాడు ఎవడో తెలుసు కొనికిస్తే కొట్టగా తిట్టే పడతాం. మనం అప్పుడు అన్నీ మూసుకొని బయటకు వస్తాం. నోరు ఎత్తని కూడా భయపడతాం. వాడు కూర్చొని కూడా కూర్చోమన్నాడు. వాడు ఎవరు అడగలేము, ఏం కూర్చుంటే ఏమైతుందని కూడా అడగలేము. ఎందుకంటే మన ఆడ నోరు పెగలదు. ఇదైతే ఊరందరికీ పనిచేస్తాం. నేను చిన్న విషయం చెప్తాను. నేనే స్వయంగా ఇప్పుడు నేను నా పుట్టుక జోడుపులో పుట్టాను. ఇప్పుడు నాది ప్రాబ్లం ఎక్కడ చెప్పండి నాకు. పోనీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరన్నా నేను పలానా, ఇప్పుడు ఈయన నాకు తమ్ముడు అవుతాడు. ఏమి తమ్ముడు అవుతాడు స్వయంగా. వాళ్ళ నాయన స్వయంగా మా అమ్మకి మేనమామ అవుతాడు. ఎట్లా పోయిందంటే నాకే తెలియదు విషయం. నేనేం చెప్పాలి చెప్పండి. ఇంకో విషయం చెప్తాను, మీరు చెప్తారు కాబట్టి చెప్తున్నాను. స్వయంగా నా కోడలు మేనకోడలు కొడుకు కోసము దీని పోయినాం, అనంతపూర్ పోయినాం. అనంతపూర్లో పోయి కూర్చున్న తర్వాత అయిపోయిన తర్వాత గోత్రాలు అడుగుతూ వచ్చినారు. సరిపోయింది గోత్రం అంటే మేము ఒడ్డి బుక్ చూడని చెప్పన్నాడు. వెంటనే వీళ్ళు ఇట్లా చూస్తారు. ఎవరు మొక్కలు చూస్తే యా భూమి అయితే ఏంది తప్ప వాడు కున్నోడా కాదు చూసుకో ఫస్ట్ అన్నా. అంటే కున్నోడు అన్నాడు. మరి నీ భార్య అంటే చనిపోయిన భార్య పిల్లలు, ఈమె కున్నామనే కానీ ఆమె మాత్రం పద్మశాలనే. నీకు పుట్టిన పిల్లలు కాబట్టి కున్నాలు ఇద్దరు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఇంకా ఉన్నా కదా చెప్పాల్సింది. మా కోడళ్లకు ఒక క్వశ్చన్ ఆలోచించినాడు. చేసిన తర్వాత వాడు బయటికి పోయి ఇట్లా అంటున్నారు కదా వాళ్ళు, ఎట్లా అంటే పెద్దనా చేసుకోమంటున్నాడే చేసుకోని చెప్పేసి ఒప్పుకున్నాడు. వాడు ఇంతకంటే ఆర్గ్యూ విషయం చెప్తున్నా. వీడు సాఫ్ట్వేర్, ఆ పాప సాఫ్ట్వేర్. తండ్రికి ఇష్టం లేదు. ఈయన వీడు బంగారులకు ఎంక్వైరీ చేస్తున్నాడు. ఆ పిల్లకి ఇష్టం ఉంది. వాడు ఇద్దరు గాల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు చేసుకునేకి ఇష్టం ఉన్నారు. తండ్రికి ఇష్టం లే. నిజంగా వాడు అంటున్నా ఇప్పుడు తండ్రిని. ఎందుకో తెలుసా, నా కూతురు బంగారు గుడ్డు పెట్టే బాతు అంటాడు. అంటే ఇయ్యం ఇష్టం లేదు, ఇంట్లో పెట్టుకోవాలని నాశనం చేస్తున్నారు ఎవరు పిల్లోని. మరి నన్ను అడిగినారు వాళ్ళు. అయితే మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇష్టం ఉంటే ఉద్యోగం చేపిస్తాం, లేదు లేకపోతే చెప్పిము. అది మొగుడు పెళ్ళాం మాట్లాడుకుంటారు. ఉద్యోగం మాకు ప్రయారిటీ కాదు, సంసారం ఇంపార్టెంట్. ఆ పాప ఉన్నది 4 ఇంట్లో, 2 కొడుకులు, తల్లి తండ్రి అందరూ కూడా కూర్చొని ఏ డిసిషన్ చిన్న ప్రాబ్లం వచ్చినా కూర్చొని మాట్లాడుతారు. ఆ పాప వస్తే కూడా ఇట్లా మాట్లాడుకోవాలని చెప్పినాం. ఆ పాపని కెమెరా ఆన్ చేసి చూడమ్మా ఏం చెప్తుందో చూడమన్నాం. మాట్లాడేటప్పుడు కూడా చెప్తున్నానండి, ఆ పాపకు కట్నం ఇష్టం లేదంట అని చెప్పి తండ్రి చెప్పినాడు. రూపాయి వద్దు పోనీ చెప్పేసినాడు. ఏమి ఇస్తారు పాపకు అంటే మేము ఎంతో ఇస్తామన్నారు, వీళ్ళు ఎంతో ఇస్తామన్నారు, మధ్యలో వదిలేపా ఇది తీయని చెప్పినాం. ఆయన లేదప్ప నేను ఇంత ఇస్తా అని చెప్పినాడు. నీ ఇష్టప్పు అన్నాం. 4 తులం బంగారం ఇంతే తలంబరాలు వీళ్ళు వేసుకున్నారు కాబట్టి మీరు ఎక్కడైనా చేయండి, ఒక స్వీటు, అన్నము, పప్పు, సాంబార్ పెట్టేసి పలకరించి పంపించండి అని చెప్పిన. అంతే. ఇంకా దీంట్లో ఏమైనా తప్పుంటే చెప్పండి. అంత అయితే 30,000 అవుతుంది చేస్తే కూడా పెళ్లి. అతను ముందుకు రాగా మరి చెప్పండి. ఇప్పుడు ఒడ్డు భూమికి అడ్డం వచ్చిందా, జోడుకు అడ్డం వచ్చిందా? లేదు నేను చెప్తాను, వస్తున్నాయి వెళ్ళగా. దానికి కూడా ఇంకొక కారణం చెప్తానండి. మన పిల్లలు ఎవరినో ఎప్పుకోపోతున్నారు. ఆడపిల్లలు తక్కువ 10 మందిలో 3 బయటికి పోతున్నారు. ఎంకరేజ్ చేసుకోండి. మీరు కావస్తే కొడుకులు ఎన్నున్నాయి చూడండి, ఎంయూలు ఎన్నున్నాయి చూడండి. ఆడ మాట్లాడు పెద్దగా. పెద్దోళ్ళు చేస్తే ఒక తీర్పు, చిన్నోళ్ళు చేస్తే ఒక తీర్పు అయిపోయింది. ఇవన్నీ ఎక్కడ మాట్లాడుకోవాలంటే ఒక డాష్ కూర్చోబెట్టుకొని ఏం చేస్తే బాగుంటుందని మాట్లాడుకోవాలి. అయితే పట్టింపు ఉండదా అంటే ఉంది. వాళ్ళు ఇప్పుడు మారరు. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ మారుతుంది. యాడిపోతారు మాడకుండా. ఇప్పుడు చెప్పారు కదా 80% ఉన్నారు ఒడ్డు భూమి, జోడు భూమి 10% కూడా లేరు. ఉన్న విషయం చెప్తున్నాయని లేరు, 10% లేరు. యాడిపోతారు వాళ్ళు, ఇటుకే వస్తారు. యాడిపోతారు వాళ్ళు, ఇటుకే రావాల్సింది. కాబట్టి దీన్ని సాగదీసి మనస్పర్ధలు పెంచుకునే దానికంటే కాలం ఖచ్చితంగా పరిగిస్తుంది. దానికంటే ముందు పెద్దలు మనం అంతా ఇప్పుడు నేను చెప్పినాను, మా పిల్లలు నాకు చెప్పినాను, ఏమవుతుందమ్మా ఉంటే ఒంటి భూమి జోడి ముందు వాడు పున్నోడా కాదు చూడు అని చెప్పాను. వెంటనే పిలిచి ఒప్పుకున్నారు కదా. ఆ పాప మొండికేలేదు, వాళ్ళ ఆయన మొండికేలేదు, మా అక్క చాలా మొండి, ఆమె కూడా మొండికేలే. వాడు చెప్పినా అంటే చేసుకోవచ్చు, నేను చేసుకుందాం నేను చెప్పేసి. మా అక్క మొండికేస్తుంది. మరి తెల్లకి మొండికేస్తుంది. మరి జోడుకు చూడరా, జోడుకు చూడరా. మరి అట్లా టైపు
వెంటనే లేదు వాడు చెప్పినట్టు చేసుకోవచ్చు చూడు చేసుకుందామని చెప్పేసారు. మనకుంది మనం నచ్చ చెప్పే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అది. సో ఇవన్నీ సమసిపోతాయి. ఒకటేమంటే మనము చేత సంఘానికి చేస్తున్నామనే మన వ్యక్తుల్లో అనిపించినప్పుడు సంఘం సహకరిస్తారు, లేదంటే సంఘం సహకరించరు. ఎవరు సహకరిస్తారు చెప్పండి? ప్రతిసారి చెప్తున్నాను, కృష్ణయ్య సార్ చెయ్యి మంచిది, కృష్ణయ్య సార్ ఇస్తాడు, నకమి శాస్త్రం సహాయం చేస్తాడు, నకమి పొద్దు మూకులు ఇదేనా? మరి మిగతా లేరంటే ఉన్నారు. ఇంకా ఫ్యాక్ట్ చెప్తున్నా వినండి. మనకి ఏమొచ్చింది లేబ్బా డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం మనకి ఏమొచ్చింది లేబ్బా అది ఎక్కువ బాగుంది తీర్చపోతే బాగుంటది అని నేచర్తో ఉన్నారు. ఎన్ని రోజులు అంటే దాపెట్టుకుంటావు? నీ దగ్గర 100 రూపాయలు 100 ఇవ్వని చెప్పను, 1 రూపాయి చాలు. 99 రూపాయలు నీ దగ్గర ఉన్నాయి కదా, 1 రూపాయి ఇస్తే సంఘం కోసం నీకు నష్టం వస్తుందో మీరు చెప్పండి. ఫ్యాక్ట్. 1 రూపాయి సాయం చేయలేవా సంఘం కోసం? అయితే ఇంకోటి ఉంటుంది, సంఘం సభ్యులు వాళ్ళ దగ్గర నుంచి 1 రూపాయి తెప్పించుకున్నప్పుడు ఆ 1 రూపాయి లెక్క అతని కళ్ళకి కనిపించాలి. నీ డబ్బు ఆడ ఉంది చూడయ్యా, పలానా చోట ఖర్చు పెట్టామని చూపించినప్పుడు అతను నెక్స్ట్ టైం 2 రూపాయలు ట్రై చేస్తాడు. అది చూపించలేదు అనుకోండి, ఏమో జరిగిపోయింది. ఏమో జరుగుతుందని ఒట్టి మాట అంటే దొంగనాలు తిన్నారని చెప్పండి. ఎవరు ఇష్టపెట్టారు, నన్ను ఇష్టపెట్టారు, ఎవరు ఇష్టపెట్టారు. కాబట్టి నేను అందుకే లెక్క దగ్గర నేను ఎప్పుడు పోను, రాసి ఎవరంటే చెప్పి పెట్టండి. అబ్బాయి వస్తే తక్కువ వచ్చిన 10,000 20,000 ఇవ్వమంటే ఇస్తా కానీ నాకు చెప్పొద్దని చెప్తాను. అంటే ఇవి ఉన్నాయి కాబట్టి కొన్ని మనం మారాల్సి ఉన్నాయి. సాయం చేసేటప్పుడు చేస్తున్నారు, లబ్ధి పొందేటప్పుడు పొందగలుగుతున్నారు. కానీ ఈ పరిగమాల మాటలు కొన్ని ఉన్నాయి చూడండి, వాటిని ఎంత ఎక్కువ అవాయిడ్ చేస్తే మనం అంత ముందుకు పోతాం తప్ప, లేకపోతే మనసులో పెట్టుకొని ఇప్పుడు వచ్చిన వాడు నెక్స్ట్ టైం రాడు. దుమ్ముకులు వాడు వీడు కొట్లాడుస్తారు, పోయేదేముందబ్బా అనుకుంటారు. మీరు కూడా వచ్చిన వాళ్ళు ఎట్లుండాలంటే టాపిక్ వదిలేసి టాపిక్ మాట్లాడే మన వాళ్ళ కోసం మీరు ఏం మాట్లాడతారో చెప్పండి. ఇంకా మీ సొంత వ్యాపారాలు ఎందుకు చెప్తారు మాకు అంటే నెక్స్ట్ టైం మీరు మాట్లాడటం ఏం చేస్తారంటే వద్దురాడైనా జనాలకు నచ్చదు, ఇది జనాల కోసం ఏం మాట్లాడదామని చెప్పి ఆశిస్తారు. సో ఏం పేరు ఆయన పేరు మునిస్వామి గారు మంచి టాపిక్ చెప్తున్నారు. ఆయన కూడా సార్ రిటైర్డ్, ఆయన కూడా చెప్తున్నారు. అయితే విషయం అంటే ఫ్యాక్ట్ ఇది. మీరు చెప్పింది ఏమంటే 5 సంవత్సరాలు కాదు 7 సంవత్సరాలు అయితే చెరో 50 రూపాయలు వసూలు చేస్తున్నాం మనం. మీ ఏరియాలో 50 రూపాయలు తీసుకున్నాం, డేటా తీసుకుంటున్నాం. కొంత డేటా ఇంకా మన దగ్గర ఉంది. అయితే అప్పటికిప్పుడు చాలా తేడా వచ్చింది. ఈ 8 సంవత్సరాలు ఈ మగ్గాలు నచ్చక చాలా మంది వచ్చి కథలు సెటిల్ అయినారు. మళ్ళీ ఒకసారి డేటా ఒక్కొక్క 20 ఇళ్లకు 50 ఇళ్లకు ఒక్కొక్కరిని వ్యక్తిని పెట్టేసి డేటా అంతా లాగితే కనుక ఖచ్చితంగా నెల లోపల మనం డేటా లాక్కోగలం. మీకు ఊహ కూడా రాదు. కర్నూలులో కనీసం అంటే దాదాపు 7,000 కుటుంబాలు ఉంటాయి, తక్కువ లేవు. 7,000 కుటుంబాలు ఉంటాయి. 25-30 మంది ఓటర్లు ఉన్నారు కర్నూలులో మన వాళ్ళు. ఎవరికి ఓటేస్తే వాడు గెలుస్తాడు పక్కాగా చెప్తున్నాయి. మన దగ్గర యూనిటీ లేదు కదా అంటే లేదు. మరి ఎందుకు లేదంటే ఇదే, ఏదైనా ఉందయ్యా రా అంటే ఆడస్తాం లేపా పని ఉంది అంటారు. మనం కూడా ఏం చేయాలంటే 9 గంటల మీటింగు 9 స్టార్ట్ చేయి, 10 వరకు ఉంటుంది, 10 క్లోజ్ చేయి. ఎన్ని పనులు ఉన్నావు 9 నుంచి 10 లోపల మంచి మీటర్ మాట్లాడు. టైం పాస్ కాలేదు 10 నుంచి 12 వరకు కూర్చుంటారు. 10 గంటలు లేచేటోళ్ళు లేచిపోతారు. 9 to 10 అంటే 9 to 10 అది అలవాటు చేయండి. 2-3 సార్లు 2-3 మీటింగ్ అయిన తర్వాత 4వసారికి మనోడు మాట్లాడుతున్నారు, 1 గంట కూర్చొని పోతారని ఇది కదా చేయగలిగితే కనుక మనం అనుకున్నది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. 1 గంటే టైం పెట్టాలా, 9 to 10 అందరికీ అనుకూలమైన టైం పెట్టాలా. ఎందుకంటే సండే వస్తేనే మన వాళ్ళు దీనికి అలవాటు పడినారు. పోయి మటనో చికెనో తెచ్చుకుంటారు, చేసుకుంటారు, పిల్ల పాపలు తినాలని వారంలో 1 రోజు కదా అని. మా ఇంట్లో ఆ పుణ్యం కూడా లేదు. ఆదివారం నాటలో ఇంట్లో ఇట్లా కొంతమంది ఇళ్లలో ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే హిందూ సాంప్రదాయం పాటిస్తున్నారు కాబట్టి పక్కా హిందూ సాంప్రదాయం పాటించాల. ఇంకా ఆయన చెప్పిన ఆడపిల్లలు పెంచే తీరు మారాలా. చిన్నప్పటి నుంచే మంచి తిలకం పెట్టి మంచి గాజులు వేపించేసి బట్ట శరీరం కనిపించకుండా వేసుకున్నారు. కొద్దిమంది ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారు, నేను వేసుకోవాలని నా పిల్లల్ని వేసుకోకపోతే మంచిది అని చెప్పేసి గోసి బట్టలు వేసి పంపిస్తున్నారు. ఎన్నో విషయం చెప్తున్నాను, దయచేసి ఏమనుకున్నా కూడా నాకు బాధ లేదు. నీ కల్చర్ ఎక్కడి నుంచి వస్తా చెప్పు, నువ్వు ఏం నేర్పిస్తున్నావు పిల్లకి, ఆ పిల్ల ఏమంతో లేచిపోతుంది. తర్వాత నీ మాట విందు, చిన్నప్పటి నుంచి నీ మాట వినాలంటే భయము భక్తి, పెద్దలంటే గౌరవము. చిన్న నీకు అత్త అంటే పడదు, మామంటే పడదు. వాళ్ళు నీకెందుకు గౌరవిస్తారు? తల్లిదండ్రికి వచ్చిన పిల్ల నీకెందుకు గౌరవిస్తుంది? నువ్వు సరిగ్గా చూసుకుంటే కదా నీ కోడల్ని, కోడలు కూడా అత్త మామని సరిగ్గా చూసుకుంటే కదా. ఇవి నేర్పించుకోగలిగితే ఖచ్చితంగా మన పిల్లలు 10 ఏళ్ల తర్వాత బయటికి పోరు. అంతవరకు పోతూ ఉంటారు. ఇప్పుడు 10 మందిలో 3 బయటికి పోతున్నారు.
కావస్తే క్యాల్కులేట్ చేసుకోండి. కావాల్సి ఎండపడి ఒక ఈగ తయారీ ఇంకో తీసుకుపోతున్నారు. విషయం ఇంకా బాగా గుర్తు పెట్టుకోండి, మీ పిల్లల జీన్స్ లోనే ఉంది తెలివి, మీ పిల్లల జీన్స్ లోనే ఉంది అనుభవ, కానీ దాన్ని వర్గీకరిస్తున్నదిగా మాత్రం తల్లివే. తల్లిదండ్రుల గురించి నేర్చుకుంటారు. టార్చర్ చేయడము, మొగుళ్ళని మనశ్శాంతి పెట్టడమే చాలా మంది మనోళ్ళతో చెప్తున్నాను. మీరు మీ అంతా మీరు క్వశ్చన్ చేసుకోండి. పిల్లలను డామినేషన్ ఉంటుందో చెప్తున్నా. అయితే అందరూ కాదు నేను చెప్తున్నాను. కుటుంబం బాగుండాలా మంచిదే, అత్తమామ పెట్టరాదు, ఇదే మంచి మాట. ఇది కుటుంబంలో అత్తమామ పార్ట్ కదా, ఎవరు వాళ్ళే అడక తిరిగి పోవాలా? డస్ట్బిన్లు ఇప్పుడు వాళ్ళు తప్పు కదా అంటున్నారు. కొడుకులు చెప్పుకోవాలా ఆ విషయం, భార్య తెలుసుకోవాలా. ఇప్పుడు మేము అమ్మాయితో మాట్లాడింది ఇదే, తల్లి తండ్రి ఉంటారు మీతో పాటే, అట్లయితే చేసుకోండి, లేకపోతే వద్దని చెప్పాను. అమ్మాయి ఏం చెప్పి తెలుసా, నాకు చాలా నలుగురు కూర్చొని డిస్కస్ చేయడము, మా ఇంట్లో అది లేదు, నాకు నేను ఒంటరిగా పెరిగినాను, నాకు మీ ఇంటికి రావాలని. ఈ రోజు కూడా వాళ్ళ ఆయనకి గాల్లో పెట్టింది. ఆ పాప ఉన్న విషయం చెప్తాను చూడండి. ఆ పాప మా ఇంటికి వస్తానని చెప్పి కూర్చుంది, నేను గాల్లో పెట్టి కూర్చున్నాం ఆ పాపని. వాళ్ళ ఆయన ఒప్పుకోవాలని చెప్పేసి వాళ్ళ పెద్దనాయన మేము పెళ్లి చేస్తామంటున్నారు. చెప్పండి ఇప్పుడు ఎంత ఎక్కడ దిగజారుతుందో కాలం. మరి ఆ పాప వస్తానంటుంది మాతో పాటు, మేము వద్దమ్మా పెద్దల సమస్యలు రావాలని చెప్పి మేము కూర్చున్నాం. మరి ఇప్పుడు యా భూమి అడ్డం వచ్చేది నీకు చెప్పు, తండ్రి అడ్డం వస్తున్నాడు. అంటే తండ్రులు మారాలా, తల్లులు మారాలా. మన కల్చర్ నిలబెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మన పిల్లలు బయటికి పోవడం మాంటారు. ఎప్పుడైనా భగవద్గీతలో 2 శ్లోకాలు నేర్పిస్తామా, గాయత్రి మంత్రం వస్తాయి. ఎంతమందికి వస్తుంది మన పిల్లల గాయత్రి మంత్రం? చేయగలిగే వాళ్ళు జగన్ చేస్తూనే ఉంటారు పూజలు. మా ఇంట్లో నా మిసెస్ 2 గంటలు చేస్తారు రోజు. ధన్యుడు. ప్రతి ఒక్కరు టార్గెట్ పెట్టుకోండి. ఒక్క శ్లోకం వారం నేర్చుకోమనండి. చిన్న పిల్లల్ని ఖురాన్ నేర్చుకుని పంపిస్తున్నారు ముస్లిమ్స్. ప్రతి వారము ఇది బైబిల్ సంఖ్యలో పెట్టుకొని ఆధారం పోతున్నారు. మన పిల్లలు ఎప్పుడో గుడి పోతున్నారా? మీకు విషయం చిన్న ఫ్యాక్ట్ చెప్తా వినండి, ముగిస్తాను. ఎప్పుడో బ్రిటిష్ పీరియడ్ లో కట్టిన గుళ్ళు ఈ రోజు కూడా అవే ఉన్నాయి. మన పాపులేషన్ మాత్రం ఇంత ఉన్నది, ఇంత అయిపోయింది. మనం అంతా ఒకటేసారి గుడికి పోతే వాళ్ళంతా చర్చికి పోతారు, కావాల్సిన చర్చిలు కట్టుకున్నారు. వాళ్ళకంతా మసీదులు పోతారు, కావాల్సిన మసీదులు ఉన్నాయి వాళ్ళకు. మనకి ఆడున్నాయి గుళ్ళు. మరి మనం గుళ్ళ కూడా మానేసినాం. ఉదయం లేగానే పోయి అట్లా గుడి పోయి దగ్గర ఉన్న గుడికి పంపించండి. వాస్తవంగా ముజఫర్నగర్ లో అడకతిని గుర్తు నగర విశ్వాసం కృష్ణ గారు డబ్బులు ఇచ్చినారు కాబట్టి గుడి తయారైతున్నారు. లేదా ఆ ఏరియాలో గుడి ఆడుందో చెప్పండి. అటు 2 కిలోమీటర్లు, ఇట్లా 2 కిలోమీటర్లు, ఇట్లా 2 కిలోమీటర్లు ఎక్కడ గుడే లేదు, శివాలయం. ఈ మధ్యకాలంలో ఆయన ఇంకో పెద్ద ఎస్టేట్ లో గుడి కట్టనిగా చేసుకున్నా ఆ గుడి సెట్ అయిపోయా శివాలయం. ఆ చుట్టుపక్కలంతా గుడి పోతున్నారు. మరి గుళ్ళే లేకుండా గుడి పొమ్మంటే ఆడిపోతారు. కాబట్టి వాటి వైపు కూడా మనం ఆలోచించి ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ కల్చర్ చూడండి, డబ్బేం పెట్టదు. నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. మీలో కొద్దిమంది పిల్లలు ఫారిన్ లోనో వేరే ఊళ్ళోనో ఉంటారు. వాడు సాఫ్ట్వేర్ అయినాడు, పెద్ద పెద్ద ఓడలపై తింటాడు. కానీ మీ ఊరికి వచ్చి నాకు ఉప్పు కారం తినక చాండలేదమ్మా, నేను నాకు బాగా ఉప్పు కారం చేసి పెట్టాడు. మనం చేస్తే 200 అవుతుంది, వాడు తినొస్తే 2000 అయితే వాడు టేస్ట్ రాలే. మరి అంటే అందరు తినేది ఉప్పు కారంతో తినేదే తింటాం మనం. కాబట్టి దానికి పెద్ద కాస్ట్ అవసరం లేదు. ఎవరు తిన్నా తిండే తింటాడు. కాబట్టి మనము చేయాల్సిందంటే పిల్లల్ని పెంచే పద్ధతి, వాళ్ళ దగ్గర తీసి ప్రతి విషయం వాళ్ళతో చర్చించడం పక్కా పెట్టు. తల్లి తండ్రి కొట్లాడాలా, వాగి వేసుకొని కొట్లాడండి, జుట్టు పట్టుకోండి, బయటికి మాత్రం శుభ్రంగా దూకొని బయటికి రండి, ఆయన కొట్టుకోండి. ఇది చేయగలిగితే పిల్లలకు మంచి సందేశం ఇచ్చినట్లయితాము. ప్లస్ మన పిల్లలు మన దగ్గర ఉంటారు. కల్చర్గా పెంచితేనే, కల్చర్ పెంచకపోతే మాత్రం నీ పిల్లల గురించి నువ్వు మానేసుకో. ఎవరికో పెంచి ఎవరికో తగలబెట్టి సరిపోతుంది. నేను ఒక సూచన, మీరు నగర ప్రెసిడెంట్ గారు ఇద్దరు కలిసి మాకందరికి ఒక హామీ ఇవ్వండి. అభిప్రాయ భేదం తొలగించుకొని పని చేస్తాము. దీనికి ఒక కమిటీ వేస్తాము. రాష్ట్ర అధ్యక్షుల సమక్షంలో మాకు మీరిద్దరు కలిసి ఏమో మీరంతా చెప్పేది నాకు తెలియదు. అభిప్రాయ భేదాలు పరిశీలించిన కమిటీ వేయండి. మీటింగ్ లో చెప్పినారు మాకు నగర అధ్యక్షులు గారి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అదే సార్ ఇప్పుడు ఫోన్ చేశారు. మీరు ఎప్పుడు ఫోన్ చేశారు సార్? మీరు వచ్చినా కదా, అట్లేం లేదే. ఏమన్నా అపోహ వచ్చినప్పుడు మనం ఏం చెప్తామంటే, ఓహో ఇట్లా జరిగింది. ఇప్పుడు దాకా నేను చెప్పాను, ఏం చెప్తున్నా, మధ్యలో ఒక మీటింగ్ పెట్టుకొని చర్చించుకుంటే బాగుంటుందని చెప్పినాం. అప్పుడు అయిపోతుంది. నీ దానికి ఏమి సంబంధం ఏమిటి? అపోహలు ఏం లేవు చెప్తున్నా. అపోహలు కల్పిస్తున్న వాళ్ళు వేరే ఉన్నారు, గుర్తుపెట్టుకో. వాళ్ళని పక్క పడేసేయాల, అంతకంటే వేరే లేదు. అయితే మనం అపోహ ఉంది అనుకోవడం
ప్రోటోకాల్ అయితే పాటిస్తలేదు. నేను